అందరికీ నమస్కారం అండి. ఈరోజు గన్నవరం దగ్గరలో ఉన్నటువంటి వెల్దుపాడు గ్రామంలో ఉన్న బీకేఆర్ సేవా సంఘంని విజిట్ చేయడానికి వచ్చాం మనం. ఇక్కడ అన్నదానము మరియు సరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాతగా వ్యవహరించినటువంటి మన భాను గారు అలాగే అల్తాఫ్ బాబా గారి సంఘం కలిసి ఈ రోజు వీళ్ళకి ఇక్కడ సరుకులు మరియు భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గెస్ట్ గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూస్తే నిజంగానే నాకు ఈ సేవా సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల పట్ల అమితమైనటువంటి గౌరవం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరియు వృద్ధుల పట్ల విపరీతమైనటువంటి బాధ కలిగాయి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా వృద్ధులు అలాగే పసిపిల్లలు అనాథ బాలలు కలిసి 100 మంది దాకా ఉన్నారు. 2 ఆశ్రమాలు ఉన్నాయి వీళ్ళకి. ఒకటి గన్నవరంలోను అలాగే రెండోది ఇక్కడ వెల్లిపాడులోను. 2 చోట్ల ఉన్నాయి వీళ్ళ ఆశ్రమాలు. 2 చోట్ల కలిసి 100 మంది వరకు ఉన్నారు. తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు మరణించినటువంటి పిల్లలు, అలాగే బిడ్డలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. వీళ్ళకి 3 పూట్ల తిండి పెట్టడానికి, బట్టలు, వీళ్ళ నిత్యావసరాలు, మందులు వాటిని అందించడానికి నిర్వాహకురాలు చాలా ఇబ్బంది పడుతూ ఆవిడ 8 ఏళ్లుగా ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. ఇక్కడే కోవిడ్ టైంలో కానివ్వండి, లేదంటే మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఈ ఆశ్రమంలో నిరంతరాయంగా ఇక్కడ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆవిడకి ఇది ఆర్థిక భారం అయినప్పటికీ కూడా సమాజ సేవ పట్ల అంకిత భావంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నందుకు నిజంగానే ఆవిడ ఈరోజు కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. గొప్ప గొప్ప ఆస్తులు ఉంటే గొప్పవాళ్ళు ఎవరు, గొప్ప మనసు ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారని చెప్పేసి ఈ రోజు ఈ ఆశ్రమాన్ని విజిట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. రానున్న రోజుల్లో కూడా ఇది ఇంతే నిరాటంకంగా ఇంకా గొప్ప సౌకర్యాలతోటి ఎలాంటి ఆర్థిక ఆటుపోట్లు లేకుండా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఈ ఆశ్రమానికి ఒక స్థలాన్ని కేటాయించండి అని చెప్పేసి వీళ్ళు వినతి పత్రాన్ని అందిస్తూనే ఉన్నారంట. బట్ గత ప్రభుత్వంలో ఎలాంటి సహకారం అందలేదు. ఈ రోజు మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం 100%. నా తరపు నుంచి కూడా నేను మా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను. ఈ ఆశ్రమానికి, ఈ బీకేఆర్ సేవా సంఘం ఆశ్రమం ఏదైతే ఉందో దానికి ఒక సొంత స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ఎంతో మంది పసిబిడ్డలకి అలాగే వృద్ధులకి ఆశ్రయం కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ పుణ్యం ఊరికే పోదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఆశ్రమానికి భూమిని కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంబంధిత అధికారులను కూడా ముందు రోజుల్లో కలిసి ఈ అర్జీని వాళ్ళ వరకు చేరేంత వరకు నా వంతుగా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే దాతలకు కూడా ఒక విన్నపం, ఇది చాలా సుదూరమైనటువంటి పల్లెటూరులో ఉంది. టౌన్ లో నిర్వహించడానికి ఆవిడ ఆర్థిక స్తోమత సరిపోక అద్దె భవనాలు కట్టి ఇక్కడ సొంత స్థలంలో ఆవిడకున్నటువంటి ఇంటిలో ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాతలు పెద్ద ఎత్తున ఈ ఆశ్రమం వైపు వచ్చి వీళ్ళ పరిస్థితులు చూసి రాజకీయ పార్టీలకి, పెద్ద పెద్ద ఫంక్షన్లకి, కార్యక్రమాలకి విరాళాలు అందిస్తే మీకు ఎంతవరకు అది ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఇలాంటి అనాథలకు కనుక ఖచ్చితంగా విరాళాలు అందిస్తే డెఫినెట్ గా మనకి ఖచ్చితంగా ఒక మంచి రోజు అంటూ ఉండిద్ది. అది భగవంతుడు అలా చూస్తాడని నేను బలంగా నమ్ముతాను. సొసైటీలో అట్లాంటివి కర్మ అనేది మనం ఏం చేస్తే అది తిరిగి వచ్చిందని నేను డెఫినెట్ గా నమ్ముతాను. కాబట్టి ఇట్లాంటి పేదలకి, అనాథలకి మీరు సహకారం అందించి ఆశ్రమం నిరాటంకం కొనసాగేలాగా, ఇంకా ఎంతో మంది అనాథ బాలలకి, వృద్ధులకి ఇది ఆశ్రయం అయ్యేలాగా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు శేష్ మాధవి, బీకేఆర్ ఫౌండేషన్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ చైర్పర్సన్ గా నేను గత 9 సంవత్సరాల నుంచి ఉన్నాను. మరి రాబో కాలం అంతా కూడా శుభదినంగానే నేను భావిస్తాను. ఎందుకంటే మన మధ్యకి ఇంకా వచ్చేవన్నీ శుభదినాలు. ఎందుకన్నానంటే వచ్చేవన్నీ కూడా పండగ తరుణాలు. మంచి అందరూ కూడా మన ఇళ్లల్లో మన పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కోవడం, అవి వేసి మనం చూసి మురిసిపోవడం, ఇలా చేస్తూ ఉంటాము. అలాగే మీ వంతు, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, బీకేఆర్ సేవా సంఘంలో ఒక బాబు ఒక పాప మా పిల్లలుగా భావించి వాళ్ళకు ఒక జత బట్టలు, అలాగే మరి మీ ఇంట్లో అమ్మ నాన్న ఉంటే వాళ్ళల్లో బట్టలు కొని ఇక్కడున్న వృద్ధులకి అమ్మ నాన్నగా భావించి ఒక జత, అది ప్రతి ఇంట్లోనూ కూడా మీరు ఈ సంకల్పం చేసుకొని మరి ఈ పండుగలు శుభ సమయాన్ని ఇక్కడ బీకేఆర్ సేవా సంఘంలో జరుపుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన ముందు ఉన్న రాయపాటి అరుణ్ గారు, మరి ఆమె చాలా అంటే చాలా స్ట్రాంగ్ లేడీ. మంచి సందేశాన్ని అయితే ఆమె ఇవ్వగలిగారు. దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, అలాగే మరి సోదరుడు భాను మరి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా దగ్గరికి చాలా మంది వస్తారు, వెళ్తారు. ఎవరు కూడా మాకు సహాయం చేయాలనే ఆలోచనతో రారు. ఎవరు ప్రలోభాల కోసం వాళ్ళు వస్తారు. కానీ తమ్ముడు మంచి మనసుతో మరి అల్తాఫ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అన్నదాన సేవా కార్యక్రమం, అలాగే నిత్య అన్నదాన సేవా కార్యక్రమంలో భాగంగా రైస్ బ్యాగులు, అలాగే ఒక ఆయిల్ క్యాను అందించారు. మరి వారికి మన బీకేఆర్ సేవా సంఘం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి
ఈ కార్యక్రమం ఇంతటితోనే ఆగకుండా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంలో రాయపాటి అరుణ గారికి ఉంటుంది. ఈ రోజు బీకేఆర్ సేవా సంఘం అనేది మనది కాదు, మేడం కూడా ఆమె భుజాల మీద వేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మనసా వాచ నమ్ముతున్నాను. అలాగే సోదరుడు భాను కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాకు నా పిల్లలకి సహాయం చేయడం అనేది కాదు, ఇది ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లాన్ని ప్రతి ఒక్క అమ్మని మీరందరూ కూడా దత్తత తీసుకొని మీ స్నేహితులు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీరు ఈ సందేశాన్ని పంపిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు గన్నవరం నియోజకవర్గ వెల్దిపాడు బీకేఆర్ సేవా సంఘం ఇక్కడ ఈ సేవా సంఘంలో ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం, రైస్ బ్యాగ్స్, ఆయిల్ బ్యాగ్స్ ఇట్లాగా పంపిణీ చేశాము. ఇక్కడ దాదాపుగా 80 నుంచి 100 మంది వృద్ధులు, చిన్నబిడ్డలు అందరూ కలిసి ఉన్నారు. ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్. దాదాపుగా 9 సంవత్సరాల నుంచి కానూరి శేషమాధవి గారు ఆధ్వర్యంలో ఈ వృద్ధులు అనాథ ఆశ్రమాలు నడపబడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇది నా ఆధ్వర్యంలో ఇది నేను ఒక 14వ ప్రోగ్రామ్ అనుకుంటా. అనాథాశ్రమాల్లో ఇట్లాంటి అన్నదానం అవ్వచ్చు, సరుకులు పంపిణీ అవ్వచ్చు, లేదా రైస్ బ్యాగ్స్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే సొసైటీలో మేము మీడియాలో ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా మంది మీడియా సోదరులు చేస్తే అది చాలా మనం ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చినట్టు నా అభిప్రాయం. సో అందరూ చేయాలనే రూల్ అయితే కాదు. నేను మీడియాలో ఉన్నాను కాబట్టి ఎన్నో ప్రజా సమస్యల మీద నా వాయిస్ కూడా రైజ్ చేశాను కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అనాథల పట్ల నాకున్నటువంటి అభిప్రాయాన్ని ఇట్లా ఈ రూపంలో తెలియజేస్తున్నాను. సో మరి ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారిని ఆహ్వానించాం. మరి ఆవిడికి తెలియజేయగానే వెంటనే కాదనకుండా ఈ అనాథాశ్రమానికి విజిటింగ్ చేసి తమ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని మనస్ఫూర్తిగా వారు కూడా తెలియజేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే అనాథాశ్రమాల్లో చాలా మంది పొలిటికల్ లీడర్స్, కొంతమంది డబ్బున్న వాళ్ళు బర్త్డే ఫంక్షన్స్ ఇట్లాగా చాలా ఖర్చులు పెట్టి వేలకు వేల ఖర్చు పెట్టి చేసుకుంటారు. సో ఇట్లాంటి అనాథాశ్రమాల్లో మీరు వేస్ట్ గా ఖర్చు పెట్టే 1 రూపాయన ఈ పేద ప్రజలకి, అనాథలకి, ఈ వృద్ధులకి వీళ్ళ మధ్య ఒక పూట భోజనం అన్న పెడితే అది మనందరికీ చాలా బ్లెస్సింగ్ అని నా అభిప్రాయం. సో వేస్ట్ గా రూపాయి ఖర్చు చేయకుండా ఇట్లాంటి అనాథాశ్రమాల్లో మీ యొక్క ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉన్నా ఇట్లాంటివి చేసుకుని వాళ్ళకి సహాయపడాలని, అదేవిధంగా దాతలు కూడా ఎవరైనా ఉంటే ఇట్లాంటి అనాథాశ్రమాల్లో మీకు తోచినంత, ఎందుకంటే ఒక ఆశ్రమాన్ని నడపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అక్క శేషమాధవి గారు ఒక్కళ్లే భుజాన వేసుకుని ఇంతమంది అనాథల్ని, వృద్ధుల్ని, ముసలివారిని, రోడ్డు మీద అనాథలుగా ఉన్న వారిని ఇక్కడ ఆశ్రమంగా చేర్చి వీళ్ళందరినీ ఒక చోట చేర్చి వీరు బాగోకులు చూసుకుంటున్నారు. సో నేను తెలియజేసేది ఏంటంటే టీవీ 24 ఛానల్ తరపు నుంచి ఎవరైనా దాతలు ఉన్నా కూడా ఈ ఆశ్రమాల్లో మీ అంత తోచిన విరాళాలు, సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి దాతలు, రైస్ బ్యాగ్స్ ఇచ్చిన దాతలు, తర్వాత అన్నదానం చేసిన దాతలు, ఆయిల్ క్యాన్ ఇచ్చినటువంటి దాతలు, వెహికల్ ప్రొవైడ్ చేసి దానికి ఛార్జ్ ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున టీవీ 24 ఛానల్ నుంచి ప్రత్యేకంగా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.